హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకో కాన్సెప్ట్ అనమాట. ఏంటిదంటే మనం జనరల్గా మిర్రరింగ్ అనేది చేస్తాం. ఓకే, సో లైక్ అజూర్ ఎస్క్యూఎల్ కావచ్చు, స్నోఫ్లేక్ కావచ్చు, డిఫరెంట్ డేటా సోర్సెస్ మనకైతే సపోర్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్నోఫ్లేక్లో ఉన్నానండి. అయితే నాకు ఇక్కడ సో 2-3 స్కీమాస్ ఉన్నాయి. అండ్ ఆ స్కీమాస్లో ఒక్కోట్లో 3-4 టేబుల్స్ జనరల్గా. ఓకే, యాజ్ ఎ డెమో పాయింట్ ఆఫ్ వ్యూ నేనైతే ఒక 3 స్కీమాస్ క్రియేట్ చేసి అక్కడ ఒక టేబుల్కి ఒక 4 రికార్డులు, 3 రికార్డులు అలా ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే స్నోఫ్లేక్లో ఉందో ఆ స్నోఫ్లేక్లో ఉన్న డేటాని మిర్రరింగ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూస్తే సో రిప్లికేషన్ చేస్తున్నాను. బట్ మీరు ఇక్కడ అంటే ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకంత ఎక్కువ ఉండదన్నమాట. అంటే కంపేర్ అంటే ఏమేమి టేబుల్ లోడింగ్ ఏంటనేది ఇక్కడికి వచ్చి మనం వెరిఫై చేయాలి. అలా కాకుండా ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఐడియా అయితే రావడం జరిగింది. ఓకే, సో దట్ మనం ఈజీగా ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రిపోర్ట్ అనేది సో మనం చూసుకుంటే ఓకే ఏమేమి టేబుల్స్ లోడ్ అయినాయి, లేకపోతే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏమేమి స్కీమాస్, రిప్లికేషన్ స్టేటస్ ఏంటిది అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ లో సో నేనైతే వర్క్ అరౌండ్ చేయటం జరిగింది. ఆఫ్ కోర్స్ ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కావచ్చు, అంటే డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ గా చేయొచ్చు. ఇలానే చేయాలనే రూల్ ఏం లేదనమాట. బట్ ఇట్స్ ఫర్ మై నాలెడ్జ్ ఐ డి లైక్ దట్. ఓకే, సో దీన్ని వేరే విధంగా కూడా చేయొచ్చు, అది కూడా చెప్తాను ఏంటనేది. ఓకే, సో ఫస్ట్ మనకి వర్క్ స్పేస్ ఐడి అండ్ మిర్రర్ డేటాబేస్ ఐడి. అంటే మనకి ఏదైతే వర్క్ స్పేస్ చూడండి ఇక్కడ, సో మిర్రర్ డేటాబేస్ ఐడి అండ్ వర్క్ స్పేస్ ఐడి ఇక్కడ ఉంటాయి కదా, ఆ రెండు క్యాప్చర్ చేసాము. దాని తర్వాత రెస్ట్ ఏపీఐ యూజ్ చేసుకుని సో మిర్రరింగ్. ఓకే, సో ఏదైతే మిర్రరింగ్ స్టేటస్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్ని కూడా ఫుల్ చేయడం జరిగింది అనమాట. ఓకే, త్రూ సెమాంటిక్ లింక్ ద్వారా. సో దాని తర్వాత ఆ వచ్చిన అవుట్పుట్ ని ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే సో ఆ వచ్చిన అవుట్పుట్ ని ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ డేటా ఫ్రేమ్ మనకి కొన్ని కాలమ్స్ అరే వస్తాయి అన్నమాట. అఫ్ కోర్స్ మీకు చూపిస్తానండి. దాన్ని ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేసి సో నేనైతే ప్రాపర్గా తీసుకొచ్చాను అనమాట. అక్కడి నుంచి ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ కేక్ ఈవెంట్ వస్తుంది కదా, అక్కడే తీసుకురావడం జరిగింది. సో మీరు అంతా అనుకోవచ్చు ఏంటో, సో జస్ట్ సింపుల్ రిపోర్ట్ క్రియేట్ చేయమంటే ఇన్ని చేస్తున్నాను ఏంటంటే సో మరి తప్పదు. ఎందుకంటే అఫ్ కోర్స్ డైరెక్ట్ గా మీరు కేపీఎల్ కాకుండా లేక్ హౌస్ లైన్ తీసుకోవచ్చు, అక్కడ నుంచి సెమెటిక్ మోడల్ తీసుకోవడం కానీ అక్కడ నుంచి రిపోర్ట్ జనరేట్ చేయడం కానీ తీసుకోవచ్చు అనమాట. బట్ నేనేంటంటే ఈవెంట్ హౌస్ తీసుకుని అక్కడ మనకి రియల్ టైం డాష్ బోర్డ్ ఉంటుంది కదా, సో అంటే అక్కడ మనకి క్వైరీస్ అనేది మోర్ కన్వీనియంట్ కంఫర్ట్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను అక్కడ తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, సో నేను ఒక ఈవెంట్ హౌస్ క్రియేట్ చేసి ఆ ఈవెంట్ హౌస్ లో ఒక టేబుల్ క్రియేట్ చేసి మనకి ఏదైతే ఇక్కడ అవుట్పుట్ వస్తుందో డేటా ఫ్రేమ్ వచ్చిన అవుట్పుట్ ని ఆ టేబుల్ లోడ్ చేయడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత ఓకే, సో ఫస్ట్ ఇది రన్ సారీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్లియర్ చేస్తున్నాను అంటే ప్రతిసారి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు క్లియర్ అవుతుంది. అండ్ సో దాని తర్వాత నోట్బుక్ లో ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ కేకల్ డేటాబేస్ లో తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, సో చూద్దాం, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. సో ఇది చేయడం నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పెట్టాను. నేను జస్ట్ 2 minutes లో చెప్తున్నాను. బట్ చాలా అంటే ఇది చేయాలని కాదు, బట్ మనకు ఒక కన్వీనియంట్ రిపోర్ట్ ఇంకా మనం యాజ్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ ఆలోచించి స్కీమా ఫిల్టర్ పారామీటర్స్ తీసుకోవడం కానీ రకరకాలు చేయొచ్చు అనమాట. బట్ నేను ఎందుకంటే సింప్లిఫైడ్ చేశాను. నేను లైవ్ లో ఒక డెమో కూడా అంటే ఒక స్కీమా క్రియేట్ చేసి దాన్ని రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇట్స్ టేకింగ్ టైం అనమాట. సో అందువల్ల నేను దాంట్లో పోవటం లేదు. ఒక 2 minutes వెయిట్ చేయాలి. నేనైతే ఎడిటింగ్ ఏం చేయను. మై డూ థింక్ దట్ వాట్ ఇస్ దిస్. ఓకే, ఐ డోంట్ నో.
ఓకే, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. సో మీరు కావాలంటే ఇక్కడ మన రిపోర్ట్ రీఫ్రెష్ చేద్దాం. నథింగ్ ఈస్ దేర్. ఎందుకంటే నేను చెప్పే కదా, సో నేను ఫస్ట్ అంటే ఓవర్ రైట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ప్రతిసారి ఓవర్ రైట్ చేసి లోడ్ చేస్తున్నాను. అందువల్ల నేను సో ఈ రియల్ టైమ్ డాష్ బోర్డ్కి డేటా అయితే లేదనమాట. ఓకే, చూస్తారు కదా, నో రిజల్ట్ ఫౌండ్ ఉంది. ఓకే, ఒక్కసారి నోట్బుక్ ఎగ్జిబిషన్ అయిన తర్వాత మీకు ఆ డేటా ప్రాపర్గా వచ్చేస్తుంది. ఇలా మీరు డైరెక్ట్గా రియల్ టైమ్ డాష్ బోర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్ గ్యాప్స్ క్రియేట్ చేసి అక్కడి నుంచి ఈ రియల్ టైమ్ డాష్ బోర్డ్ అక్కడ ఇంటిగ్రేట్ చేసుకొని దాన్ని మీరు యూజర్స్కి షేర్ చేయొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి. వీ నీడ్ టు అండర్స్టాండ్, అంటే టెక్నికల్ పీసెస్ ఉంటే వాటన్నిటిని ఒక ఓవర్ తెలిస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఓకే, అది ఎప్పుడైనా గుర్తుంచుకోండి. స్టిల్ గోయింగ్ ఆన్. యా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. ఎందుకంటే రెస్ట్ ఏపీ నుంచి డేటా పుల్ చేసి దాన్ని డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేసి మళ్ళీ అరేని ప్రాపర్గా రోస్ కింద కన్వర్ట్ చేసి అక్కడ నుంచి కేకులకి లోడ్ చేసి ఇవన్నీ జరగాలి కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అక్కడ ఉంది డేటా తక్కువే, కాకపోతే ఈ ఈ ఈ అంతా లాజిక్ అంతా ఎక్స్క్యూట్ అవ్వాలి కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మీన్ విల్ మీరు ఆర్ గ్యాప్స్ క్రియేట్ చేస్తామంటే అలైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లోడ్ అవుతుంది. యా, సో 2 minutes 7 seconds, వెరీ గుడ్. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను, ఇమ్మీడియట్ డేటా వచ్చేస్తుంది. ఓకే, సో మీరు చూస్తే నాకు 3 స్కీమాలు ఉన్నాయి, సేల్స్, పబ్లిక్, ఫినాన్స్. ఓకే, 3 స్కీమాలు. అండ్ ఇక్కడ సో ఈచ్ స్కీమా ఎంత పర్సెంటేజ్ ఆక్యుపేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్కీమాలో 3 టేబుల్స్ ఉన్నాయి, 50%. అండ్ ఫినాన్స్ స్కీమాలో 2 టేబుల్స్, అండ్ సేల్స్ స్కీమాలో 1 టేబుల్. అండ్ ఈచ్ టేబుల్ వైజ్ ఎన్ని రోస్. అలానే ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకుంటే సో స్కీమాస్, సోర్స్ టేబుల్ అండ్ స్టేటస్, రిప్లికేషన్ స్టేటస్ ఏదైనా ఫెయిల్ అయినాయా, లేదా ఎన్ని బైట్స్ ప్రాసెస్ చేసింది, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ప్రాసెస్ చేసింది, ఇలా చాలా డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. కాకపోతే ఒకటి మిస్ అయింది ఏంటంటే లాస్ట్ సింక్ డేట్ అనమాట. ఓకే, జనరల్గా మనం రిప్లికేషన్ ఉన్నప్పుడు సింకింగ్ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఏ పీస్ నుంచి డేటా ఫ్రేమ్కి కన్వర్ట్ చేసేటప్పుడు ఆ పీస్ ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది నల్ వాల్యూ వస్తుంది అనమాట. ఎందుకు ఏంటని కూడా సో చూడాలి చాలా. ఓకే, నేను ఇప్పుడు ఆర్ గ్యాప్స్ క్రియేట్ చేసి ఈ రియల్ టైమ్ డాష్ బోర్డ్ని ఇంటిగ్రేట్ చేస్తాను. ఓకే, ఆర్ గ్యాప్స్. ఎస్. ఓకే, క్రియేట్. లోడ్ అవుతుంది, నెక్స్ట్ వెయిట్. సో ఇదేంటిది, ఓన్లీ ఒక మిర్రర్ ఐడి ఉంటే, బట్ అలా కాకుండా రియల్ టైంలో మనకి 2 3 ఉంటాయి. అప్పుడు ఎలా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి, నేను జనరల్గా మిర్రర్ డేటాబేస్ ఐడి లేదా వర్క్ స్పేస్ ఐడి హార్డ్ కోడ్ చేశాను. అంటే ఒక వర్క్ స్పేస్లో మనకి మల్టిపుల్ మిర్రరింగ్ ఉండొచ్చు కదా. బట్ అలాంటి కేసెస్లో నువ్వు ఎలా చేస్తావు అనే డౌట్ కూడా రావచ్చు. ఓకే, సో దాన్ని మనం డైనమిక్గా చేయాలన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఒక వర్క్ స్పేస్లో ఏమేమి మిర్రరింగ్ ఉన్నాయో కూడా క్యాప్చర్ చేసి ఆ వచ్చిన వాటిని ఫర్ ఈచ్ యాక్టివిటీ ద్వారా ఫస్ట్ అక్కడి నుంచి మనం క్వైరీ తీసుకొని ఆ క్వైరీలో లైక్ వాట్ ఐ కెన్ సే, ఆ క్వైరీని సో లుక్అప్ యాక్టివిటీ కానీ లేకపోతే ఏదో ఒకటి తీసుకొని దాన్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేసి విత్ ఇన్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో మన నోట్బుక్కి డేటాబేస్ ఐడి కావచ్చు, వర్క్ స్పేస్ ఐడి, రెండు కూడా ఇన్పుట్ పారామీటర్స్ తీసుకుని అక్కడి నుంచి ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకే, చెప్పా కదా, ఇదంతా కూడా ఇట్స్ లైక్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే, ప్రతి కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే పర్టికులర్గా ఒక ఓవర్ వస్తుందో మీరు ఎలాంటి యూస్ కేస్ అయినా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ప్రివ్యూ చూద్దాం, ప్రాపర్ వస్తుందో రావడం లేదు. లోడ్ అవుతుంది.
ఓకే. సో మీరు చూస్తారు కదా! సో ఇందాక ఏదైతే రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌లో చూపించానో ఇది ఆర్ గ్యాప్స్ అన్నమాట. ఓకే. సో ఇంకా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లైక్ పారామీటర్స్ అంటే ఇంకా డ్రిల్ త్రూ కూడా చేయొచ్చు. ఇంటరాక్టివ్ ఉంటది ఇక్కడ కూడా. ఆల్రెడీ చాలా వీడియోస్ రియల్ టైమ్ డాష్‌బోర్డ్ ఎలా చేయాలంటే అనేది కూడా చూపించానన్నమాట. సో గో త్రూ అవ్వండి. ఖచ్చితంగా చాలా నాలెడ్జ్ అనేది వస్తదన్నమాట. ఓకే. ఇంకా మీరు కావాలంటే అలర్ట్స్ కూడా సెట్ చేయొచ్చనమాట. అంటే పర్టిక్యులర్ టేబుల్ ఇన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ లిమిట్ అయిందనుకోండి, ఈమెయిల్ నోటిఫికేషన్ గానీ, లేతే ఏదైనా ఎగ్జిక్యూషన్ చేయడం గానీ, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. ఓకే. బట్ ఏంటంటే ఒక ఐడియా అనేది ఉండాలనమాట. అది లేనప్పుడు మనం ఏం చేయలేం. ఓకే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బట్ రేపేంటంటే సో మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నప్పుడు వాటిని లూప్ యాక్టివిటీ ద్వారా ఎలా జనరేట్ చేయాలి ఏంటి అనేది కూడా ప్రాక్టికల్‌గా we'll try to understand. Okay. So thank you so much for watching. We'll catch you next video. Bye bye.